హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ వేడుకుంటున్నటువంటి వాలంటీర్లందరికీ సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శుభార్తనైతే ప్రకటించడం జరిగింది. సో ఎట్టకేలకి మనకు వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం అనేటువంటిది సన్నద్ధలైతే చేస్తుంది. సో ఇప్పటికే మనకు చూసుకుంటే ఈ యొక్క విజయనగరం సమీపంలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క వర్షాల బారిన పడినటువంటి ప్రజలందరికీ కూడా సహాయక చర్యలు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా తక్షణమే విధుల్లోకి తీసుకోవడం అయితే జరిగింది. సో గత 2 రోజుల నుంచి వాళ్ళు నాన్ స్టాప్‌గా అయితే మనకు సచివాలయం అధికారులతో కలిసి ఈ యొక్క సహాయక చర్యలపై పనులనేటువంటివి అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇకపోతే మనకు కేవలం ఈ యొక్క విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే వాలంటీర్స్ అనేటువంటి వాళ్ళు ప్రస్తుతానికి అయితే విధుల్లోకి వచ్చి వాళ్ళ పనులు అయితే చేస్తున్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళ జిల్లాల పరిస్థితి ఏమిటి? వాళ్ళందరినీ అసలు ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకొస్తారు? ఎవరెవరిని విధుల్లోకి అయితే తీసుకుంటారు? అంటే 2 వర్గాల వారికైతే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏపీ రాష్ట్రంలో. అటు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటప్పుడు మనకు ఎవరెవరిని విధుల్లోకి తీసుకుంటారు మిగిలినటువంటి జిల్లాల్లో? అదేవిధంగా చూసుకుంటే మనకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి మరొక తుఫాన్ అనేటువంటిది అయితే పొంచి ఉందన్నమాట. సో మరొక 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు అనేటువంటివి కురిసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి అంటే ముందే మనకు ముందు జాగ్రత్త తీసుకొని ఈ యొక్క వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకుంటారా? సో దీని గురించి అయితే కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను మీకు ఈ వీడియోలో. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసేసేయండి. దీనితో పాటుగా మీకు 3 నెలల జీతాలు అనేటువంటివి ఆగిపోయినాయి కదా! సో దానికి సంబంధించి కూడా ఎప్పటినుంచి మీకు ఆ 3 నెలల జీతాలు అనేటువంటివి ఒకేసారి ఎప్పటి నుంచి పడతాయి ఖాతాలకు? దీని గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? మీరు చేయవలసిన పని ఏంటయ్యా అంటే వీడియోని ఎండ్ వరకు చూడడమే. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియోలో ఏం చెప్పున్నానో అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్‌లో పెట్టి ఉంచుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీరు వెంటనే పొందొచ్చనమాట. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్దాము. ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ తరపున కొత్తగా టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను మీకందరికీ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే దయచేసి జాయిన్ అవ్వననేది సపోర్ట్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను దాన్ని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదనమాట మనకు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది. సో చాలా వరకు మన యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి అదేవిధంగా వెదర్ అప్డేట్స్ ఏపీ రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డైలీ అప్డేట్ చేస్తున్నాను నేను మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి దయచేసి. దీని లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఆ యొక్క లింక్ క్లిక్ చేసినట్లయితే దీంట్లోకి వస్తుంది డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లోకి. సో అక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఆటోమేటిక్గా యాడ్ అయితే అయిపోతారు. ఓకేనా? సో ఇక్కడ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే మరలా మనకు వాలంటీర్లందరికీ కూడా వాళ్ళ యొక్క ఆశలు అనేటువంటివి అయితే చిగురింపుకైతే వచ్చాయి. సో వాళ్ళకి కొంచెం హోప్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు. సో ఎందుకు అనుకొని చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి విజయనగరంలో ఈ యొక్క వరదల వల్ల ఆ సమీపంలో ఆ ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా విధుల్లోకి అయితే తీసుకునేస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇక 2 రోజుల నుంచి వాళ్ళు నాన్ స్టాప్‌గా అయితే పనులు చేస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయం అధికారులతో కలిసి. సో ఇక ఆ జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లను తీసుకున్నారు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా విధుల్లోకి అయితే తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు నాకు తెలిసి మాక్సిమం. సో ఎందుకంటే ప్రస్తుతానికి ఆ జిల్లాలో వాళ్ళని తీసుకున్నారు. ఇంకా చాలా మంది కూడా గమ్మునుండరు కదా! సో ఇక ఆ జిల్లాలో వాళ్ళని తీసుకున్నారు. మమ్మల్ని ఎప్పటి నుంచి తీసుకుంటారని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటారు కాబట్టి సో ఇక అందరికీ ఒకే న్యాయం చేయాలి కాబట్టి అందరినీ మనకు విధుల్లోకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకేనా? సో అదేవిధంగా రానున్న 2 రోజుల్లో మనకు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు అనేటువంటివి కూడా కురిసే అవకాశం కూడా ఉంది. సో ఇదే నేపథ్యంలో మనకు ముందు జాగ్రత్త పడేందుకు వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా విధుల్లోకి అయితే తీసుకుంటారు. సో ఎందుకంటే ఆ యొక్క గ్రామంలో వాళ్ళకి ఒక్కొక్కరికి 50 ఇళ్ళు అలర్ట్ చేశారు కాబట్టి అక్కడ ఏ మూల ఏం జరుగుతుంది? సో ఎవరెవరి ఇల్లు ఎక్కడుంది? అవన్నీ విషయాలు మొత్తం కూడా వాలంటీర్లకైతే బాగా తెలుసనమాట. సో అందుచేత ఈ యొక్క ఆపద వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తక్షణమే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇందుచేత మనకు వాలంటీర్ వ్యవస్థనైతే ప్రస్తుతానికి ఆ యొక్క విజయనగరం జిల్లాలో అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక ముందు ముందు ఈ మిగిలినటువంటి జిల్లాల్లో కూడా తీసుకొని వాళ్ళందరినీ విధులకైతే అప్పచెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇకపోతే వాళ్ళకి ఈ యొక్క మొబైల్ ఫోన్స్ అనేటువంటివి అయితే తీసుకునేశారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్స్. అంటే ఆ మొబైల్ ఫోన్స్‌లోనే వీరంతా కూడా వర్క్ చేసేవాళ్ళు. బట్ ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళన్నిటిని కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట. మొబైల్ ఫోన్స్ అన్నిటిని కూడా. సో ఇక తిరిగి మరలా మొబైల్ ఫోన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి? ప్రస్తుతానికి ఈ యొక్క విజయనగరంలో విధుల్లోకి వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి కూడా ఆ మొబైల్ ఫోన్స్ అనేటువంటివి తిరిగి ఇచ్చేశారు. అలాగే మనకు
ఇక మిగిలినటువంటి జిల్లాల్లో వారికి కూడా ఆ మొబైల్ ఫోన్స్ అనేటువంటివి అయితే తిరిగి ఇస్తారు కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ ద్వారానే వర్క్ అనేటువంటిది చేసుకోవాలి. ఆ మొబైల్ ఫోన్స్ అనేటువంటివి కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఆ మొబైల్ ఫోన్స్ తిరిగి మరలా కూడా ఇచ్చేస్తారనమాట. రాష్ట్రంగా మనకు చూసుకుంటే 2,60,000 మంది వాలంటీర్లు అయితే ఉన్నారు. సో ఇక అటు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఉన్నారు, రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అవసరమైతే అందరినీ తీసుకునే అవకాశం ఉండొచ్చు. రాజీనామా చేసినారా చేయలేదా అని అయితే చూడరనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు విజయనగరంలో చూసుకుంటే ఎమర్జెన్సీ కాబట్టి సో నాకు తెలిసి అందరినీ విధుల్లోకి అయితే తీసుకునేసి ఉండొచ్చు. సో ఆ విధంగానే అటు రాజీనామా చేయనటువంటి వాళ్ళని కావచ్చు, రాజీనామా చేసినటువంటి వాళ్ళని ఇద్దరిని తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. అక్కడ మనకు అత్యవసరాన్ని బట్టి తీసుకోవడం అయితే జరిగింది సహాయక చర్యల కోసం. సో ఇక వీళ్ళని ఆల్మోస్ట్ విధుల్లోకి తీసుకొచ్చేసినట్టే. మనకు ఈ యొక్క విజయనగరంలో వాళ్ళని తీసుకొచ్చారు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తారు. వీళ్ళకి జీతాలు అనేటువంటివి పడాలి, ఇక విధుల్లోకి అయితే వచ్చేసినట్లేను. సో ఇక జీతాల సంగతి చూసుకుంటే 3 నెలల నుంచి అయితే ఆగిపోయినాయి వీళ్ళందరికీ. సో ఇక 3 నెలల జీతాలు అనేటువంటివి కూడా 15వ తారీఖు లోపు వాళ్ళ అకౌంట్లకి అనేటువంటి దానికి విడుదల చేస్తామంటూ సో రీసెంట్గా మనకు అధికారుల నుంచి అయితే పత్రికా ప్రకటన ద్వారా రావడం జరిగింది. సో ఇక వాళ్ళందరికీ 15వ తారీఖు లోపు జీతాలు అనేటువంటి ఖాతాలకు జమ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో వెయిట్ చేయండి. మీ యొక్క ఖాతాలకు ఒకవేళ శాలరీస్ అనేటువంటిది పెండింగ్ శాలరీస్ పడినట్లయితే దయచేసి ఒక చిన్న కమెంట్ చేసి తెలియజేయండి, ఏ జిల్లాలో ఎవరికి పడ్డాయో అనేటువంటి దానికి సంబంధించి. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా మిగిలినటువంటి జిల్లాలు ఇప్పుడు ప్రస్తుతానికి విజయనగరంలో ఎవరెవరిని విధుల్లోకి అయితే తీసుకోండారు. సో వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళలో ఎవరైనా ఉన్నట్లయితే ఒక చిన్న కమెంట్ చేసి అయితే తెలియచేయండి. సో ఇంకా కూడా ఎవరెవరిని విధుల్లోకి తీసుకోలేదు, ఏ ప్రాంతాల్లో వారిని విధుల్లోకి తీసుకోలేదు, సో వాళ్ళు కూడా ఒక చిన్న కమెంట్ చేసి అయితే తెలియచేయండి మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు అంటూ. ఓకేనా? సో దయచేసి వీటన్నిటిని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ముందు ముందు రోజుల్లో ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే తెలియజేస్తుంటాను మన ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.